మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? డి డ్రైవ్ లో A1 ఫోల్డర్ లో ఉన్నాయి నందు. ఓకే. నందు ఏం పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్లు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికేగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్ పద్దు, అది మనం ఏంటి? సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దామా? ఓకే. అదా ఇది ఎండి గారి బండి కదా, ఏంటిది కూడా తాకట్టు పెడతావా? అవసరమైతే అమ్మేస్తా కూడా. ఫ్రూటీ పిస్తానని తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించావు. రేపు ఇడ్లీ తినిపిస్తానని తీసుకెళ్ళి కిడ్నీలు తీయించేస్తావేమో. ఓపడద్దు పద్దు, రోడ్డు మీద ఇలాగా. అయినా రక్తదానం అన్నిట్లోకి గొప్పదానం అని. రక్తదానం అంటే నీది నువ్వు చేసుకోవడం, పక్క వాళ్ళ చేత బలవంతంగా చేయించడం కాదు. సారీ పద్దు, అయినా నీ రక్తాన్ని నేను బ్లాక్ లో అమ్ముకున్నానా? పాపం తల్లి బిడ్డని కాపాడడానికి అలా చేశాను. ఏమైనా తప్పంటే తప్పు 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 తప్పే. పద్దు, పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా. ఏంటండి మీకు అలా? ఇక్కడ అంత సీన్ లేదు. ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు, ఇస్తావా? ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాను ఫీల్ అవుతున్నాడు. దానికి 100? 50కి బేరం ఆడతావా? కర్మ, అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందామనే. వెళ్దాం పద. థ్యాంక్ యూ పద్దు. సార్ ఏంటిది? నువ్వు సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చి మా అన్నయ్య గారు అమ్మాయిని, ఆమె కడుపులోని బిడ్డని కాపాడావమ్మా. 2 నిండు ప్రాణాలు కాపాడి నీ గురించి 2 మంచి మాటలు చెప్పి అభినందించాలనుకుంటున్నా. 2 మాటలే సార్, 4 మాటలు చెప్పండి. మేడం రక్తం ఫ్రీగా ఇచ్చింది. ఇలా పద్దు మేడం పేరు మీద ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు తినండి. మీరేం కంగారు పడకండి అమ్మా, బిల్లు ఎండి గారు ఇస్తారు. యూత్ అంతా పొద్దున ఆదర్శంగా తీసుకోవాలి. నందు, యు హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఎస్ సార్. నేను అడగగానే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన మన కుమారి పద్మప్రియ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నావు? లెటర్ బావకి. ఓ, లవ్ లెటరా? అది ఏం కంగారు పడద్దు, మీ బావకు లవ్ లెటరేగా. ఏం రాసిటి? పర్వాలేదు, ఇటివ్వు. మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేతయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలో ఉంది. ఇది కానీ మీ బావ చూసాడు అనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. అయ్యో మరేలా? ఏం టెన్షన్ పడదు, నీకెందుకు, నేను అన్నానుగా. నేను చెప్పింది రాసుకో. చెప్పు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డీరర్, డియరెస్ట్ బావా. అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమేనా బావాని అలా అక్కర్లేదా? కావాలి. చెప్పు. మై హార్ట్ ఈస్ బీటింగ్. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, రింగ్ రింగ్ ఆల్ ది వేస్, ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి? గుండె నిండా గుడి గంటలు, ఎదలో కోటి శతకోటి వేణులు మోగే. నీ పైతం పోయి ఆపుతావా? సీత, నువ్వే రాయాలనుకుంటున్నావు, అది రాయి. అబ్బో, ఏమొచ్చాను రాయడానికి. ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ది సేమ్ వెల్. అత్తయ్య మామయ్యకి నమస్కారం. అమ్మ ప్రిపేరింగ్ మ్యాంగో పచ్చడి ఫర్ దెమ్. నీకు గోరింటాకు ఇన్ పామ్ సిస్టమా, లాంగ్ చెడ, బిగినింగ్ ఫ్లవర్స్ లైకా, బాబిడ్ హెయిర్ లైకా. సీత, ఇటు నేను రాస్తాను. అప్పుడు వాళ్ళ బావ నిన్ను ప్రేమిస్తాడు. హైకోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఎక్కువ మాట్లాడు మాకే. సీత, నువ్వు కంగారు పడ మాక. పాడు బ్రదర్, ఎంతైంది? రాజధాని నగరంలో ఇదిగోండి చిల్లరా. పర్లేదు ఉంచు. మన బ్రదర్ లా ఉన్నాడు. ఓయ్ బ్రదరు, నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుక్కి డ్రైవింగ్ రాదని? ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నేనేదో చేస్తున్నాను గానీ ఎదవేడి ఏ ఎదవా? డ్రైవర్ ఎదవా? ఆ డ్రైవర్ నేనే బ్రదర్. ఆల్టో కారు ఓనర్ అవ్వాల్సినోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. ఏం పర్లేదులే బ్రదర్, కానీ నువ్వేం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కదా. ఆటో గండి పెట్టొస్తావా? ఎక్కండి.
లేట్ ఏం కాదు కదా. లేట్ అయినా నేను డ్రాప్ చేస్తాలే. రా, వద్దు. దగ్గర రమ్మంటుంటే. ఏం బాస్, ఆటోగాన ప్రాబ్లమా? ప్రాబ్లం ఆటో కాదు, నీకు నాతో ప్రాబ్లం. దగ్గరకి ఎందుకు? ఏంటి కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వెవరు నన్ను అడగడానికి? ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. కరెక్టే, కానీ నీ బిజినెస్ నాకు నచ్చలేదు. ఎందుకు కొడుతున్నావు దిలీప్? అగా, నీ ఇల్లేటు, ఈ టైంలో నువ్వు వెళ్ళేదేటు? మా నాన్నే నన్నేం అడిగాడు, నీకేం సంబంధం? నాకే సంబంధమా? నీ ఎంబీఏ ఫీజు కట్టాను, అప్పుడు అడగలేదే నీకే సంబంధం అని? అయితే మా ఫ్రెండ్ ని కొడతావా? చూస్తావా? రేయ్, ఇంకోసారి పిల్ల వైపు కన్నెత్తి చూస్తే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు స్ట్రైట్ గా వెనక్కి తిరిగి వెళ్ళు. ఏయ్, నువ్వు వెనక్కి తిరిగి ఆటో ఎక్కు. నీ సంగతి మా నాన్నతో చెప్తా. చెప్దుగానిలే. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ భయం ఇందాక గండిపేటకి అర్ధరాత్రి వాడితే వెళ్తున్నప్పుడు ఉండాలి. నోరు మూసుకుని కూర్చో. కమలా, కాలి పట్టా జారిన నష్టం లేదు, కాలు జారితేనే చాలా కష్టం. అన్నా నన్ను ఇప్పుడు కోపంగా ఉన్నా, అన్నాను ఒక నన్ను మర్చిపోమాక. నేను అవసరం అయితే ఫోన్ చేయి. నీ 5 రూపాయలు. థ్యాంక్ యూ. ఇదేం బాలేదురా. నీకెలా ఉందో గానీ నాకైతే ఇబ్బందిగా ఉంది. ఏది ఆటో నడపటమా? అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ రా. అంతేలే, పరాయి దేశాల్లో టేబుల్ తుడిచినా పెట్రోల్ బంక్ లో పనిచేసినా పర్లేదు, మన దేశంలో మాత్రం వైట్ కాలర్ వేసుకుని తిరగాలి. రేయ్, నువ్వు ఎవరెవరు అవసరాల కోసం ఆటో నడపడం నాకు నచ్చలేదురా. నా బైక్ పోతే పోయింది, నాకేం అక్కర్లేదు. నేను అడగను కూడా అడగను రా. ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? ఆర్టీఓ. షడప్. మా అమ్మాయి మీద అధికారం చలాయించడానికి ఎవడిచ్చాడు రా నీకు లైసెన్స్? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని కొట్టడానికి ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? అసలు మొదటి నుంచే మా అమ్మాయి కమల మీద నువ్వు కన్నేసి ఉంచావు, అందుకే మా బాత్రూమ్ కి పెంకులు కప్పావు, మా అమ్మాయికి జీతం కట్టావు. తీరా మా అమ్మాయి గొప్పంటి కుర్రాడితో కనిపించేసరికి అక్కస్తో భరితరాక వాడిని కొట్టావు. అసలు మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఎవడిచ్చాడు రా నీకు? ఇంకొకసారి ఇలా జరిగిందంటే చెప్పులు వాయించేస్తాను, జాగ్రత్త. చూడు, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయిల జీవితాలతో ఆడుకో. చూడు అమ్మాయి, వీటితోటి జాగ్రత్త. తప్పగా పోరా బాబు. పదండి. రేయ్, ఎన్ని సాయాలు చేశారో వాడికి, కాస్త కృతజ్ఞత లేదు. ఎలా భరించారో వాడిని? ఆ రోజు ఆయన దగ్గర నేను కృతజ్ఞతలు ఆశించలేదు, ఈ రోజు నేను తిట్లు తీసుకోలేదు. మధ్యలో నువ్వేందురా ఫీల్ అవుతావు? నెంబర్ అడిగితే ఏకంగా అడ్రస్ ఇచ్చేసిందిరా బాబు. అవునా? హాయ్ ప్రియాంక. ఆడపిల్ల ఏడ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఏడవరంట. పెద్దక్క నా హెయిర్ కట్ కని 300 ఇచ్చింది. దట్స్ గ్రేట్. కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేశాను. దట్స్ బ్యాడ్. నందు, ఈ వయసులో మనకి కొన్ని సరదాలు ఉంటాయి కదా. మనకా? కంగారు పడకు, స్కూటీ నడపడం లాంటిది. ఓ. మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ కి డాష్ ఇచ్చాను. అయ్యో. హెడ్ లైట్ కాస్త పగిలిపోయింది. దాన్ని బాగు చేయించడానికి 300 హిష్కాకి. ఓకే. ఇప్పుడు పద్దు దయ్యంకి నేను హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఓస్, దీనికి ఎంత ఎడవాలా? ఆ 300 నువ్వు ఇస్తావా? నీలో చాలా టాలెంట్ ఉందిరా. ఓ పని చెయ్యి, ఆటో నడపడం మానేసి సెలూన్ షాప్ పెట్టు, డెవలప్ అవుతావు. పక్కనే చెప్పులు కుట్టే షాప్ కూడా పెడదాం. ఐడియా బాగుందిరా. అయిపోయిందా? ఆగు, నేను మంచి రాణి ముఖర్జీ సిస్టర్ లా తయారు నాకు చేస్తాను. రాణి ముఖర్జీ సిస్టర్ లా వద్దు, రాణి ముఖర్జీ లాగానే కావాలి. అయ్యా, నువ్వు ఆ పనిలో ఉండరా రే. ఏంటి ఎక్కడ చేయించుకున్నావి కటింగ్? దీనికి 300 రూపీసా? బోడీ కటింగ్. బాడీ కటింగ్ కాదే, రాణి ముఖర్జీ కటింగ్. ఈ మొహరాణి ముఖర్జీ కటింగ్. ఆ షాప్ ఎక్కడుందో చూపించు, మన డబ్బులు మనం వాపస్ తీసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వరు. వాడికి నువ్వు సపోర్టా? నిన్ను చూడమ్మా. ఏంటి మీ గోల? వదిలేవే, బానే ఉంది కానీ చెవుడు వస్తే అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. చెవులుంటే పెళ్లి అయిపోతాయా? పిసినార్తనం ఉంటే అవ్వదు. పెళ్లి కావాలంటే ఇంగ్లీష్ రావాలి. అవసరం లేదు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చాలు. మా లక్ష్మక్క అనవసరంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ పుస్తకాలని తెగ చదివేస్తుంది మా అమెరికా బావని ఇంప్రెస్ చేయడానికి. 5 లక్షలు విలువ చేసేదేమని ఉంటే నా తన తెచ్చిపెట్టు. ప్లీజ్, అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనిషి శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు పో, నా గుండె పో, నా తల తాకట్టు పెట్టినా. పిచ్చెక్కిందా? నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా?